కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా రన్ ఘనంగా నిర్వహించారు. కోనేరు సెంటర్ నుంచి ఆంధ్ర జాతీయ కళాశాల వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ఎన్సీసీ క్యాడెట్లు భారీ జాతీయ పతాకంతో పాల్గొన్నారు. సుమారు 200 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ నగర వీధుల్లో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తిరంగా రన్ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించడంతో పాటు జాతీయ సమైక్యతను చాటేలా కార్యక్రమం కొనసాగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఎన్సీసీ క్యాడెట్లు దేశభక్తి నినాదాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో ఒక చారిత్రాత్మక సాంస్కృతిక నగరం. ఇక్కడ మనము హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఈ రోజు నిర్వహించాము. ఈ ర్యాలీ ద్వారా ప్రజలలో ఒక స్వాతంత్ర భావన కల్పించటము, ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగురవేయటము, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుల త్యాగాలని, సాహసాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటాము. దానిలో భాగంగా మనం ఈ రోజు ఎన్సీసీ క్యాడెట్లు 16 బెటాలియన్ మచిలీపట్నం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎన్సీసీ బెటాలియన్ నుంచి దాదాపు 300 మంది విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లు ఈరోజు 200 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని ఈరోజు నగర వీధుల్లో ప్రదర్శించారు. తద్వారా ప్రజలందరికీ ఒక సందేశం వెళ్ళింది. ప్రతి ఇంటి మీద 15వ తేదీన మువ్వన్నెల జెండా ఎగురవేయాలని. దీంతో భాగంగా భారతదేశం నషాముక్త భారత్గా నిర్మించాలన్న ప్రధాని ఆశయం ఏదైతే ఉందో దానిలో భాగంగా మనం ఈరోజు యువతకి ఒక సందేశాన్ని, నషాముక్త భారత్ సందేశాన్ని కూడా, తద్వారా 2047 సంవత్సరానికల్లా ఈ యువత ఎవరైతే ఉన్నారో, ఈ రోజు కాలేజీ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశ నిర్మాణంలో పాల్పంచుకోవాలని ఒక ఉద్దేశంతో, దేశాన్ని నషాముక్త భారత్గా నిర్మించాలన్న ఉద్దేశంతో, ఒక అభివృద్ధి చెందిన ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో చేస్తున్న క్యాంపెయిన్ కూడా మనం ఈరోజు పాల్గొన్నాం.